మీ అందరికీ నేను ఇచ్చే మాట ఏంది అంటే అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుపోతాడు, కానీ మళ్ళీ తిరిగి సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటికి వస్తాడు. మళ్ళీ ఎప్పట్లాగానే ప్రపంచము, ఈ ప్రపంచంలోని జీవరాశులు ఎప్పట్లాగానే అద్భుతంగా బతికేదానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల చాటుకుపోయింది, మన కేసీఆర్ గారు. కానీ మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే మీ దయతో, మీ ఆశీర్వాదంతో, మీ త్యాగ నిరతితో, మీ సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు. మీరు భయపడవలసిన మాట కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటారు. మీరు కూర్చోండి, ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు. మీకు ఇయాలు ఎట్లా అండగా ఉన్నాడో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతే గొప్పగా, అంతకంటే గొప్పగా అండగా ఉంటారు. సిర్పూర్ కాగజ్ నగర్తో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధం మీ అందరికి కూడా నేను కొంత పంచుకోవాలి. నేను రాజకీయాల్లోకి తెలంగాణ ఉద్యమం ద్వారానే వచ్చిన. ఆనాడు కేసీఆర్ గారు కరీంనగర్ ఉప ఎన్నిక, కరీంనగర్ పార్లమెంటుకు రాజీనామా చేసినప్పుడు 2006లో నేను కూడా నా ఉద్యోగానికి రాజీనామా చేసి సార్కి చెప్పకుండానే పనిచేయడం మొదలుపెట్టిన. ఆ తర్వాత ఒక ఆలోచనతో, ఎందుకు కాగజ్ నగర్లో మనం మొదటి నుంచి ఎంతోమంది ఉన్నారు, అక్కడ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, తెలంగాణ కావాలన్న కోరిక ఉంది, కానీ ఎందుకో అక్కడ ఫలితం వస్తలేదు, మనం ఎమ్మెల్యే కొట్టలేకపోతున్నామని చెప్పి 2006 నుంచి 2009 దాకా నేను కూడా కొంత అక్కడ ప్రయత్నం చేసిన. అనుకోకుండా ఆనాడు మిత్రుడు, ఈరోజు మన మధ్యన లేరు, కావేటి సమ్మయ్య గారు మున్సిపల్ చైర్మన్గా ఆనాడు ఉండే, వారి ఇంటికి స్వయంగా నేను వచ్చినారు. నేను వచ్చి 2007-8లో వారిని రిక్వెస్ట్ చేసి ఆహ్వానించి పార్టీలో సమ్మయ్య గారిని చేర్చుకున్న మొదటి రోజే వారికి మాట ఇచ్చి, అన్న మీరు తప్పకుండా భవిష్యత్తులో ఇక్కడ నుంచి శాసనసభకు నిలబడాలి, మీరు గెలవాలని చెప్పి వారి గెలుపు కోసం కూడా పనిచేసి ఆనాడు వారిని శాసనసభ్యుడిగా చేసుకున్న విషయం కూడా మీ అందరికి కూడా తెలుసు. మీ అందరు కూడా ఆనాడు చాలామంది ఇందులో సమానతతో పనిచేసిన వాళ్ళు కూడా అందరు కూడా ఉండవచ్చు. అట్లా వారు మొట్టమొదటిసారి గులాబీ జెండా ఆనాడు 2009లో కదా, 2009లో మొట్టమొదటిసారి రాష్ట్రంలో 10 సీట్లు గెలిచినాం మనం. ఆ 10ట్ల నంబర్ 1 సిర్పూర్ కాగజ్ నగర్ కూడా ఆనాడు గెలిచినాం. సరే, దురదృష్టం 9లో గెలిచినప్పటికీ మరి 14లో ఆనాడు రకరకాల కారణాల చేత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఎందుకో కానీ ఓటమి పాలైన. ఓటమి పాలైన తర్వాత ఆనాడు అక్కడ వేరే పార్టీ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి మన పార్టీలోకి వచ్చి పనిచేస్తానంటే, అప్పుడు రాజకీయ పునరేకీకరణ, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, తెలంగాణ ఫెయిల్ కావద్దు, ఎందుకంటే తక్కువ మెజారిటీ ఉంటే ఆయన దెబ్బని మన కింద మీద అయితే మరి మళ్ళా నష్టం అవుతుంది, తెలంగాణ ఒక విఫల ప్రయోగం అంటారు, దేశం ముందు నవ్వటోన్ ముంగట జారిపడ్డట్టు కావద్దు అని చెప్పి ఆనాడు గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడ నిర్మల్లో, కాగజ్ నగర్లో ఇద్దరు గెలిస్తే వాళ్ళిద్దరు మనతో కలిసి వస్తామంటే కలుపుకున్నాం. ఇంకా తర్వాత కలుపుకున్నాం కాబట్టి, మాట ఇచ్చినాం కాబట్టి రెండోసారి కూడా సార్ టికెట్ ఇచ్చిండు. మరి మీ అందరికి తెలుసు, కాగజ్ నగర్లో ఉన్నదే ఒక పరిశ్రమ, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్. కాగజ్ నగర్ మీద ఉన్న ప్రేమతో, ఎందుకంటే నేను కూడా తిరిగిన మీ కాగజ్ నగర్లో సమ్మన్న ఉన్నప్పుడు, మీ బంగ్లా క్యాంపు చూసిన, అక్కడ బంగ్లా క్యాంపులో నిజంగా కాగజ్ నగర్ చాలా విశిష్టమైన వైవిధ్యమైన నియోజకవర్గం. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లోనే భారతదేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారని మనం అనుకుంటాం, కానీ కాగజ్ నగర్లో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు, దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా దాదాపుగా ఉన్నారు. అక్కడ ఉన్న మీ పరిశ్రమ వల్ల కానీ, లేదా బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల్లో కానీ రకరకాలుగా మరి అక్కడికి వచ్చి స్థిరపడి ఒక మినీ భారతదేశం మాదిరిగా అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు మరి నెలవుగా ఉన్నది మీ సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం. ఇంకొక విశిష్టత ఏమంటే, మీరు ఇక్కడ నుంచి 400 కిలోమీటర్ల దూరం, అంటే ఇటు ఆదిలాబాద్ ఎంత దూరమో అటు మీరంత దూరం, ఆడికెళ్ళికి రావడమే పెద్ద ప్రయాసం. అట్లాంటి సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్న ఒక్క పరిశ్రమను తెరిపించాలి అని కేసీఆర్ గారు ఆదేశిస్తే ఎంబడబడి ఒకసారి కాదు ఎక్కడెక్కడికో బొంబాయికి, కలకత్తాకు పోయి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఆఖరికి రాయితీలు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పి ఆ జేకే వాళ్ళని నొప్పించుకొని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి పరిశ్రమను ప్రారంభించినాం. పరిశ్రమను ప్రారంభించడమే కాదు, మీ దగ్గర దయగావ్ కానీ, బెజ్జూర్ కానీ, కౌటాల కానీ ఏ మండలాలు అవుతున్నాయో
సుదూర ప్రాంతాల్లో ఇందాక వరలక్ష్మక్క మాట్లాడుతూ ఒక మాట అన్నది, మాకు అభివృద్ధి జరగలేదు అని. అక్క కొంత జరిగింది, ఇంకా కొంత జరిగేది ఉన్నదని బాగుంటుంది. అసలే జరగలేదంటే ఎత్తేసినట్టుంటే కూడా బాగుంటుంది. మనమే 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినాం. మీ దగ్గర బ్రిడ్జిలు నాకు యాదుకున్నది, అసలే జరగలేదంటే కరెక్ట్ కాదు. మీ దగ్గర వాగులు ఎక్కువ, వంకలు ఎక్కువ, డొంకలు ఎక్కువ. కాబట్టి ఎన్ని కట్టినా తక్కువనే. కొంత అయింది, ఇంకా కొంత కావాలి. సరే నువ్వు అన్నట్టు సగం జరిగింది, సగం జరగలేదు, చారణ జరిగింది, ఇంకా పారణ జరగాలని జరిగేది ఉన్నది. ఇవాళ మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రూపంలో మరి మన పార్టీని కొంతమంది వదిలిపెట్టి పోయినా, ఎందుకంటే ప్రతి పార్టీలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. పోరాటవాదులు ఉంటారు, ఏది ఏమైనా సరే మా పార్టీ నా పార్టీ, కింద పడ్డా మీద పడ్డా, గెలిచినా గెలవకపోయినా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా నా పార్టీ ఇదే, నా జెండా ఇదే అనేవాళ్ళు పోరాటవాదులు. ఇక కొంతమంది అవకాశవాదులు ఉంటారు, ఎటు మోకా ఉంటే అటు దుంకి, ఇటుంటే ఇటు అధికారం, అటుంటే అటు పోయేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి నెత్తి ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం కానీ ఇంకోటి కానీ లేదు. ఇలా మీకు అండగా సోదరులు, పెద్దలు, గౌరవనీయులు, మనం ప్రతిపక్షంలో ఉంటే మనకు ధైర్యాన్ని ఇస్తూ ఇచ్చేసిన అడిషనల్ డీజీపీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను ఆర్ఎస్ ప్రవీణ్ అన్నను గతంలో కూడా తెలుసు, కానీ ఇంత బాగా తెలియదు. ఈ 9 నెలల కాలంలో వారిని దగ్గర నుంచి చూసిన ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ నేను కానీ మా ఆలోచన విధానం, తెలంగాణ పట్ల, తెలంగాణ సమాజం పట్ల మాకున్న అవగాహన దాదాపు చాలా విషయాల్లో భావ సారూప్యత 100% ఉన్నది. భవిష్యత్ తెలంగాణ ఎట్లుండాలి, భవిష్యత్ తెలంగాణ ఎట్లుండాలి, ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో భారతదేశానికి దిక్సూచిగా తెలంగాణను ఎట్లా నిలబెట్టాలనే ఒక కమిట్మెంటు, ఒక తపన వారిలో ఉన్నది. నేను అడిగిన ఆర్ఎస్ ప్రవీణ్ అన్నను మన పార్టీలో చేరే టైంలో, అన్నా మరి అవతల కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్లు ఇస్తాడు, నిన్ను వస్తే వెంటనే నీకు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తా అంటున్నాడు, వస్తే వెంటనే నిన్ను టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తా అంటున్నాడు, నువ్వు రాగానే అవసరమైతే పార్లమెంట్ టికెట్ ఇస్తా అంటున్నాడు. మరి వాడు అధికార పార్టీ, ఇంకా 5 ఏళ్ళు ఉంటాడు, మరి ఎందుకన్నా ఈ నిర్ణయం తీసుకుంటున్నావు అని అడిగిన. ఆయన ఒక్కటే మాట చెప్పిండు నాకు. ఆయన అన్నది ఏంటి అంటే, అన్న నాకు అధికారం కాదన్న ఇంపార్టెంటు, నేను నిజంగా చెప్తున్నా, సిన్సియర్గా చెప్తున్నా. సరే గతం నేను ఆనాడు బహుజనవాదం ఎత్తుకొని నేను బయలుదేరిన, ఇప్పుడు కూడా నేను బహుజనవాదంలో ఖచ్చితంగా ఉంటా, ఖచ్చితంగా రేపు కూడా ఉంటా. కానీ బహుజనులకు కూడా న్యాయం చేయగలిగిన నాయకత్వ సత్తా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఉంది, కేసీఆర్కి ఉందని నమ్ముతున్నా. అందుకే నేను వస్తున్నా, అధికార పార్టీ పిలుస్తున్నా, అది వదులుకొని నీ దగ్గరకు వస్తున్నా అంటే, నేను వారికి ఇచ్చిన మాట కూడా ఏంటంటే, అన్న నీలాంటి నాయకుడు ఉండాలి, తప్పకుండా నిన్ను చట్టసభలకు పంపే ప్రయత్నం బలంగా పార్టీ చేస్తుందని చెప్పి వారికి నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి మనం పోటీ చేసినాం, కష్టపడ్డాం, 3,30,000 ఓట్ల దాకా తెచ్చుకున్నాం. సరే నేను అనుకున్నా, అన్న గొంతు పార్లమెంట్లో వినబడితే బ్రహ్మాండంగా ఉంటుంది, ఒక చదువుకున్న మేధావి తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తే బాగానే ఉంటుంది అనుకున్నాం. మరి అనుకున్న దానికి భిన్నంగా కొంత జరిగింది. 8 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, 8 సీట్లు బీజేపీ గెలిచింది పార్లమెంట్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంది, గణితం నేర్చుకున్నారా మీరందరూ మ్యాథ్స్ చిన్నప్పుడు? 8 + 8 ఎంత? 8 + 8 ఎంత? 16. చిన్నప్పుడు మనకు లెక్కల పంతులు చెప్పింది 16. కానీ వాస్తవం ఏంటంటే తెలంగాణ విషయంలో మాత్రం 8 + 8 ఎంత? 0. 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. జోగి రాసుకుంటే బూడిద రాలిందని వాడు గెలిచి పీకింది లేదు, వీడి గెలిచి పీకింది లేదు, వచ్చింది మాత్రం తెలంగాణకు గుండు 0. అందుకే ఒక కోరిక ఉండే, మన్నంలో ఒక 5-6 ఉంటే పార్లమెంట్లో మన ఇలా నిన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మేము జాతీయ హోదా ఇయ్యం అని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. కానీ ఒక్కరు నోరు మెదిపినరా? కేంద్ర బడ్జెట్లో రూపాయి రాలే, ఒక్కరు నోరు మెదిపినరా? కానీ అదే గులాబీ దండు అక్కడ ఉంటే, అదే ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి ఎంపీ అక్కడ ఉంటే ఎట్లుంటుండే? ఇలా అక్కడ గర్జిస్తుంటిమి, నిలదీస్తుంటిమి, కొట్లాడుతుంటిమి, ఎట్లా ఇయ్యమని చెప్పి అక్కడ అవసరమైతే గల్లబట్టి అడుగుతుంటిమి. గది తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం, మన గులాబీ జెండా, గులాబీ కండువ. అందుకే మీ అందరికి నేను మనస్ఫూర్తిగా మాటిస్తా ఉన్నా, ఆర్ఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో మీరు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా మీరు కొట్టాల్సింది, ఎందుకంటే ఇక 4 ఏళ్ళు ఇంకా ముంగట్టున్నది పోరాటం, ముందు కొట్టాల్సింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ముందు ప్రవీణ్ అన్నని ఇప్పుడు అక్కడ పంపుతాం మళ్ళొక్కసారి. ఇక్కడ కూడా మాకు అవసరం, ఎందుకంటే ఎన్నో సందర్భాలలో, ఎన్నో విషయాల్లో ఆయన మేధస్సు, ఆయన విజ్ఞానం ఇక్కడ పార్టీ హెడ్ ఆఫీస్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరం. కాబట్టి వారిని
రాష్ట్రం అంతటా కూడా మేము తిప్పుతా ఉన్నాం, వాడుకుంటా ఉన్నాం. మన గురుకుల బాట అని పెడితే అన్న నేతృత్వంలో, ఎందుకంటే గురుకులాలకు సంబంధించిన సబ్జెక్టు ఆయనకు తెలిసినట్టు ఎవరికి తెలియదు, కేసీఆర్ గారికి ఆయనకు తెలిసినట్టు మాకెవరికి కూడా తెలియదు. కాబట్టి అన్న నేతృత్వంలోనే వాళ్ళ గురుకులాల పరిస్థితి ఇట్లా ఎందుకుంది అని చెప్పి అధ్యయనం చేయండి అన్న అంటే చేసి వెంటనే కేసీఆర్ గారికి ఒక రిపోర్టు, ప్రభుత్వాన్ని నిలదీస్తానికి ఒక రిపోర్ట్ ఇస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి ఆదేశం మేరకు బయలుదేరిండు అనగానే మంత్రులు ఉరికిండ్రు, ఎంపీలు ఉరికిండ్రు, ఎమ్మెల్యేలు ఉరికిండ్రు, ఉరికినట్టు చేసిండ్రు, అడవయేదో తిన్నట్టు యాక్టింగ్ చేసిండ్రు, కానీ ఏం మారలే. పిల్లల పరిస్థితి నిన్నటికి నిన్న వేల్దండలో ఒక పాప అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ 56-57 మంది పిల్లలు చచ్చిపోయినరు, 420 మంది రైతులు చచ్చిపోయినరు, 100 మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయినరు, 30 మంది చేనేత కార్మికులు కూడా మృత్యువాత పడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. మీ అందరు నేను కోరేది ఏంటంటే, క్రికెట్ అందరికీ తెలుసు కదా, చూస్తారు కదా, అయితే ఆడతారు లేకపోతే చూస్తారు. గల్లీ క్రికెట్ అందరూ ఆడిన వాళ్ళే ఉంటారు ఇక్కడ దాదాపు. కాగజ్ నగర్ ఫేమస్ కూడా నా క్రికెట్కు. అయితే క్రికెట్లో ఏం చెప్తారంటే, నువ్వు ఎప్పుడైనా సరే క్రికెట్లో నెక్స్ట్ బాల్ ఆడాలి, అవుట్ కావద్దు. నెక్స్ట్ బాల్ ఆడాలి మొదలు. అందులో 6 కొడతావా, 4 కొడతావా, డిఫెన్స్ ఆడతావా, ఒక్క రన్ తీస్తావా, అది నెక్స్ట్. నువ్వు నేను నెక్స్ట్ ఓవర్ ఇట్లా ఆడతా, ఆ పైన ఓవర్ అట్లా ఆడతా అంటే కుదరదు. ఫస్ట్ అవుట్ కాకుండా నెక్స్ట్ బాల్ ఆడాలి, అవుట్ కాకుండా మిగిలాలి, కొడితే 6 కొట్టాలి, లేకపోతే చౌకా కొట్టాలి, రేపు మళ్ళా గట్టిగా చూపెట్టాలి.